సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది 4సారి. చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర వైద్యం ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, కేంద్ర సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి జితన్ రామ్ మాన్సీ, కేంద్ర ఆహార ఉత్పత్తుల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్, కేంద్ర రోడ్ల రవాణా ప్రధాన రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి, కేంద్ర సహాయ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి అనుప్రియ పటేల్, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ సహాయ శాఖ మంత్రి రామ్ దాస్ అథవాలే, రాజ్యసభ ఎంపీ ప్రఫుల్ పటేల్, మాజీ గవర్నర్ తమిళిసై, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం పాల్గొన్నారు. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలోని కేసరపల్లి వేదికగా గవర్నర్ అబ్దుల్ నజీర్ సమక్షంలో తొలిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు పవన్ కళ్యాణ్. సినిమా నటుడిగా గుర్తింపు పొందిన పవన్ తొలిసారి చట్టసభలకు వెళ్తున్నారు. అందులోనూ తొలి ప్రాధాన్యంలోని మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో తమ అభిమానుల్లో ఆనందం ఉప్పొంగుతోంది. వేదికపై పవన్ కళ్యాణ్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేసే సమయంలో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అమిత్ షాతో పాటు పలువురు ముఖ్య నేతలు, సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కూడా ఈ వేదికను అలంకరించారు.
నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. गौरवनीय नारा लोकेश गारू ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం కొలువు తీరింది. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయగా ఆయన మంత్రివర్గ సహచరులు 24 మంది ప్రమాణం చేశారు. టీడీపీ నుంచి నారా లోకేష్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పొంగూరి నారాయణ, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, గుమ్మడి సంధ్యారాణి, విసి జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాసు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ప్రమాణం చేశారు. బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులతో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రధాని మోదీ మంత్రివర్గ సభ్యులతో కలిసి ఫోటో దిగారు. అనంతరం స్టేజ్ మీద ఉన్న వారితో ప్రధాని మోదీ సంభాషించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి. స్టేజ్ పై ఒకవైపు నుంచి మరొక వైపు ఉన్న చిరంజీవి దగ్గరకు వచ్చారు ప్రధాని మోదీ. ఒక చేతితో పవన్ చేయి, మరొక చేతితో చిరంజీవి చేపట్టుకొని అక్కడ వారికి అభివాదం చేశారు ప్రధాని. సందర్భంగా మెగా బ్రదర్ లో మెగా ఆనందం కనిపించింది. ఆ సన్నివేశంతో ఇద్దరు ఆనందంలో ఉప్పొంగిపోయారు. దీంతో సభకు హాజరైన వారంతా చప్పట్లతో అభినందించారు. కుడివైపున ఉన్నటువంటి ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు పేరున వెళ్లి పలకరిస్తున్నటువంటి శుభవేళ పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి, మెగాస్టార్ పవర్ స్టార్, అటు మెగాస్టార్ ఇటు పవర్ స్టార్. ఇది అరుదైనటువంటి చిత్రం. అలాగే మన ప్రజలు బాలయ్య బాబు గారు ఏపీలో టీడీపీ దాడులపై రాష్ట్రపతికి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. అనంతరం ఆ పార్టీ నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీలో శాంతి భద్రతని పరిరక్షించాలని రాష్ట్రపతిని కోరినట్లు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. వారం రోజులుగా టీడీపీ శ్రేణులు దాడులకి తెగబడుతున్నారు. వక్రీకరించే బుద్ధి చంద్రబాబు ఆయన పార్టీ నాయకులకే ఉంది అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. బాధితులు ఫిర్యాదు చేస్తామన్న పోలీసులు స్వీకరించే పరిస్థితులు లేరని మండిపడ్డారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి వెళ్లాయి, కానీ ఇలాంటి పరిస్థితి ఎన్నడూ రాలేదు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళ ఆస్తులే లక్ష్యంగా చేసుకుని టీడీపీ శ్రేణులు స్వైర విహారం చేస్తున్నాయి. మీరు టీడీపీ కార్యకర్తల గూండాల
ప్రమాణ స్వీకారానికి ముందే చంద్రబాబు హింసను ప్రేరేపించారు. హింసకు గురైన బాధితులు ఆక్రందనాలు చంద్రబాబు కనిపించడం లేదా అని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ దృష్టికి ప్రైమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నటువంటిది ప్రమాదంలో పడింది అన్నటువంటి విషయం ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. వారం రోజులుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దాడులు, అత్యంత భయానకమైనటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్నటువంటి సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ దానికి పూర్తి భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, కార్యకర్తలపైన, నాయకులపైన చేస్తున్నటువంటి దాడుల్ని దాన్ని తిరిగి మేమేదో వాళ్లపైన దాడులు చేస్తున్నామన్నటువంటి విధంగా చిత్రీకరిస్తున్నటువంటి ఘనత ఒక్క చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. ఈ రకంగా వక్రీకరించేటటువంటి బుద్ధి ఒక్క చంద్రబాబు నాయుడికి, ఆయన పార్టీ నాయకులకి మాత్రమే ఉందన్నటువంటి విషయం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక ఆటవిక పరిపాలన అన్నటువంటి విషయంగా మనం అభివర్ణించవచ్చు. ఎన్నికల తర్వాత హింస చెలరేగడం అన్నటువంటిది ఈ యొక్క చంద్రబాబు నాయుడే నాంది పలికాడు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే లక్ష్యంగా, పార్టీ శ్రేణులే లక్ష్యంగా కొనసాగినటువంటి దాడులు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కొనసాగాయన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, వాళ్ళ ఆస్తులని, కుటుంబ సభ్యులని లక్ష్యంగా చేసుకుని టీడీపీ ముఠాలు, టీడీపీ గుండాలు ఈరోజు రాష్ట్రంలో స్వైర్య విహారం చేస్తూ ఉన్నాయన్నటువంటి విషయం మనం గమనించుకోవాలి. ప్రభుత్వం అంటే గుండాగిరి అని చెప్పొచ్చు. టీడీపీ కార్యకర్తలా, మీరు గుండాలా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు అడగొచ్చు, ప్రభుత్వం ఇంకా ప్రమాణ స్వీకారం, ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయకముందే మీరు ఈ ఆరోపణలు చేస్తున్నారు అని మీరు ప్రశ్నించవచ్చు. నేను ఒకటే సమాధానం చెప్తా ఉన్నా, ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందే ఈ యొక్క హింసను ప్రేరేపించాడు అనేటటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందనని ప్రమాణ స్వీకారానికి ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరపండి అని ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రామా ఐసీయూను సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ వార్డుగా మారుస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ చెప్పారు. ఆసుపత్రిలోని ట్రామా ఐసీయూను ఆయన పరిశీలించారు. అనంతరం డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రికి సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగం కొత్తగా వచ్చిందని తెలిపారు. ట్రామా ఐసీయూ వార్డులో 4 పడకలు ఉంటాయని, వాటి స్థానంలో 10 పడకలతో ఉన్న సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీకి ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. ఈ విభాగానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అండ్ కోటి వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో రోగులకు సేవలు అందిస్తారని ఆయన చెప్పారు. రానున్న రోజుల్లో సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ వార్డుకు 40 పడకలు ఉండే విధంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్ సర్జన్, ఆర్ఎంఓ డాక్టర్ సతీష్ కుమార్, డాక్టర్ కోటి వెంకటేశ్వరరావు, నర్సింగ్ సూపరింటెండెంట్ ఆశా రోజని, గంగమ్మలు పాల్గొన్నారు. చేస్తామని చెప్పండి, చేయండి, మంచి చేయండి, మంచి ఆపరేషన్ చేయండి. మా కోఆపరేషన్ మీకు ఎప్పుడు ఉంటుంది, అవసరమైతే థియేటర్కి వస్తాం, మీకు ఏది కావాలంటే అరేంజ్ చేస్తాం. రాగల రోజుల్లో అనంతపురం నుంచి ఇక్కడ వచ్చి ఇది అయితే మాత్రం అనంతమైన విశ్వాలు కనపడుతుంది. ఇక్కడ చాలా మంది ప్రజలు వస్తూ ఉన్నారు. వీళ్ళకి ఏమేమి కావాలో చూడండి. వీళ్ళకి కావాల్సిన ఎమర్జెన్సీ దగ్గర ఉన్నాం. ఇక్కడ మనకి ఒక 10 బెడ్ ట్రామా ఐసీ లాగా వార్డు ఉంది మనకి. వీళ్ళకి దాదాపు మనకి 2 ట్రామా ఐసీలు ఇవ్వడం జరిగింది. ట్రామాకి ఒక 20 బెడ్ ఐసీ ఒకటి, పోస్ట్ ఆపరేటివ్ ఐసీయూ, న్యూరో సెంటర్ వాళ్ళకి ఇచ్చి ఈ 10 బెడ్ల ఐసీని సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగం మనం కొత్తగా నెలకొల్పాం. దానికి క్వాలిఫైడ్ డాక్టర్ కూడా మనకి కోటి వెంకటేశ్వరరావు వచ్చాడు. వచ్చి కూడా దాదాపు ఒక
నెల 1.5 month అవుతుంది. అతనికి అలాట్ చేసాం. రేపటి నుంచి ఇక్కడ వర్క్ జరుగుతోంది. తను ఒక సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ వార్డుగా ఒక 10 beds వేసుకొని ఇక్కడ నుంచి ఆపరేట్ చేయడానికి మనం ప్రణాళిక సిద్ధం చేసి అన్ని రెడీ చేసి వస్తాం. ఇక్కడ మీరు ఇవన్నీ కూడా తీసేయండి. ఒక 10 carts అడ్జస్ట్ చేయండి. చిన్న మంచాలు పెట్టండి. వార్డు లాగా వాడతారు. పోస్ట్ ఆపరేటివ్ వార్డు అయితే మాత్రం నీకు సర్జికల్ SHC వాడుకో. అక్కడ 12 beds ఉన్నాయి. మీ చేసే ఆపరేషన్ కూడా క్రిటికల్ కాంప్లెక్స్ ఆపరేషన్లు, మేజర్ ఆపరేషన్లు, హెపటెక్టమీ కానీ, CBD ఎక్స్ప్లోరేషన్ కానీ, ప్యాంక్రియాటిక్ సర్జరీస్ కానీ, అలానే లివర్ రిసెక్షన్స్ ఉంటాయి. కాబట్టి మీరు మంచిగా పోస్ట్ ఆపరేటివ్ కేర్ అవసరం కాబట్టి SHC కూడా మీకు కేటాయిస్తాం. అక్కడ బెడ్స్ పెట్టుకొని అక్కడ వాడుకోండి. ఇక్కడైతే మాత్రం ఇక్కడ 10 పడకలతో సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం రేపటి నుంచి రన్నింగ్ లో పెట్టేసేసి డాక్టర్ గారికి అప్పచెప్పడం జరుగుతుంది. మీరు దగ్గర ఉన్న డాక్టర్ గారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మధ్య కలుద్దాం. నమస్కారం.